కాస్త నేర్చుకునే ఉన్నాయి కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎంఏ ఫర్ మెడికల్ ఫస్ట్ రెస్పాండర్, దీనికి సంబంధించిన ఏంటంటే కాస్ట్ ఒక పార్ట్ ఎక్కిపోయి ప్రాక్టికల్గా మనం డెమో చేస్తున్నాము. సో ఇక్కడ మనకు ప్రజెంట్ ఉన్న డెమో ఏంటంటే ఇది మనకు రియల్ సిచ్యువేషన్లో అయితే ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మా ఎస్డిఆర్ఎఫ్ టీంలో ఉన్న టీమ్స్ ఉన్నాయి, ఎంఎఫ్ఆర్, సిఎస్ఆర్, తర్వాత నెక్స్ట్ సిమ్మల్, ఇలాంటి టీమ్స్ మొత్తం ఓవరాల్గా 100 మెంబర్స్లో నుంచి వెళ్ళి మేము డివైడ్ అయిపోయినాం. ఇద్దరు ఏంటంటే లాజిస్టిక్ ప్రొవైడర్స్. ఇట్ మీన్స్ వాళ్ళు అక్కడ ఉన్న టీం, రిమైనింగ్ టీం వాళ్ళందరికీ ఏదైతే మనకు ఎక్విప్మెంట్ అవసరం అవుతుందో ఓన్లీ వాళ్ళిద్దరు తీసుకొచ్చి ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అని అంటే సో వాళ్ళు అక్కడ మనకు ఆన్ ద ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వర్క్ చేసినప్పుడు సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి జోన్లోకి వచ్చినాం కాబట్టి సో మనం దానికి పక్కగా తీసుకెళ్ళిన తర్వాత ఎంత ప్రిమిసెస్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ థీమ్ సెక్యూర్ని మనము క్రియేట్ చేసుకుంటాం. క్లియర్? ఈడిఆర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈఎంఎస్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేస్తున్నారు. అక్కడ అంబులెన్స్ ఆల్రెడీ ఉంది కదా, సో దాన్ని మీరు ఉంటారు కాబట్టి మీకు కాల్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఆల్రెడీ. సో మీరేం చేస్తారు, అక్కడ స్టార్ట్ అయ్యేది. సో ఆ అబ్బాయిని ఇక్కడ ఎవరైతే యాక్సిడెంట్ అయిందో ఆ పర్సన్కి ఇట్లా ఆల్రెడీ మనము అతని మాట్లాడుతుంది కాబట్టి రెస్పాండ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తుంది, అతను రెస్పాండ్ అవుతుంది ఒకటి. తర్వాత నెక్స్ట్ అక్కడ కాల్ నొచ్చిందని చెప్పిన తర్వాత లెగ్ ప్యాచ్ అని చెప్పేసి కన్సల్ట్ చేసేసుకొని అతనికి మనం ఎల్లో కట్టి అతని కాన్షియస్ ఉంది, మాట్లాడుతుంది. సో అది ఇంజూరీ అనేది హెవీ ఉంది కదా, సో దానికి సంబంధించి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది అక్కడ. సో రాడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పెనిట్రేట్ అయింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ. అక్కడ అబ్జర్వ్ చేయండి. సో అతను మాట్లాడుతుంది కాబట్టి అతను చూడండి గ్రీన్, రైట్. తను ఏం చెప్పిందంటే ఆల్రెడీ డ్రైవర్ కదులుతలేడు సార్, హాఫ్ అన్ అవర్ నుంచి మాట్లాడుతలేడు సార్, సో స్లో గో లేదు సార్ అని చెప్పి చెప్పిన తర్వాత ఎమ్మడే ఒక పర్సన్ వెళ్ళింది, అతని పల్స్ చెక్ చేస్తున్నాడు. కెరడి పల్స్ ఆబ్సెంట్ అయింది, అక్కడ రెడ్ డౌన్ ఉంది. రైట్, ఇప్పుడు టెంపరేచర్ డౌన్ ఉంది. నెక్స్ట్ కెరడియల్ పల్స్ ఆబ్సెంట్ ఉంది, రేడియల్ పల్స్ ఆబ్సెంట్ ఉంది. ఇప్పుడు అతనికి ఏది దాని చేయాలి? వెరీ గుడ్. ఇక్కడ ఉన్న ఇందులో ఉన్న ఫస్ట్ బ్యాండేజ్ ఎక్కడ ఉందని చెప్పేసి చూసుకుంటూ వస్తారు. ఇక్కడ 6 మెంబర్స్ కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ కేస్ బల్క్లో మేజర్ యాక్సిడెంట్ కనుక అయితే ఒక 20 మెంబర్స్ ఉంటే ఇట్లా టైం పడుతుంది కదా, చెల్లా చెదురుగా పడుతుంది కాబట్టి కొంచెం చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఫోకస్ ఇక్కడ రెడీ చేస్తారు. సో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు రియల్ పల్స్ ప్రజెంట్ ఉంది కాబట్టి బ్రీతింగ్ లేదు కాబట్టి ఏం చేసినారు, అతనికి రెండు ఇచ్చారు. ఎమర్జెన్సీ వీళ్ళు వచ్చేసరికి ఏమైతే జస్ట్ అప్పుడే డౌన్ అయిపోయింది కాబట్టి వీళ్ళు పల్స్ చేయాలంటే ఏం చేయాలా, సిపిఆర్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు అక్కడ. రైట్, అది పొజిషన్ తెలుసా ఇక్కడ వేసుకోవాలి. సో ఎన్ని కంప్లీషన్స్ చేయాలి? రైట్, బ్రీతింగ్ ఎన్ని చేయాలి? వెరీ గుడ్. మౌత్ బార్ యూజ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ చేయవచ్చు. ఒకవేళ అవైలబుల్ లేకపోతే ఇట్లా మన సిచ్యువేషన్ టచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడ బ్రీతింగ్ ఇస్తుండో ఖచ్చితంగా ఒక కంప్రెషన్ ఇచ్చిన తర్వాత
టోటల్ 5 కంప్రెషన్స్ చేయాలి కదా. కంప్లీట్ అయిన తర్వాత 29 తర్వాత 30 కాదు 1 అనాలి. నెక్స్ట్ టైంకి 29 తర్వాత 2 అనాలి. అట్లా 5 కంప్రెషన్స్ అయిపోయిన తర్వాత అట్లా కంప్రెషన్స్ ఒక సెట్కి బ్రీతింగ్ ఇచ్చుకుంటున్నారు. ఇన్ కేసు మధ్యలో బ్రీతింగ్ వచ్చిందనుకో ఆపాలా చేయాలా? చేయాలి, ఎందుకంటే సైడ్ అందదు కాబట్టి మనం కంప్లీట్ చేయాలి. రైట్, ప్రెజెంట్ అయింది కదా. మీరు ఆల్రెడీ బయలుదేరిస్తారు. ఈ సీన్ అంతా చేసే లోపు సో ఇక్కడ మనకు ఒక ఆల్రెడీ పేషెంట్ ఏంటంటే అతనికి ఒక రాడ్ అనేది ఇక్కడ గుచ్చుకుంది, పెనట్రేట్ అయింది కాబట్టి దాన్ని తీయాలి. అట్లే ఉంచాలి, అలానే ఉంచాలి. తీసి ఏమైతే డ్యామేజ్ అనేది మనకు ఇంకా ఎక్కువ చేసినట్టు అవుతుంది కాబట్టి అలానే ఉంచాలి. దానికి సంబంధించి డోనట్ చేయాలి. డోనట్ అంటే రౌండ్గా ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఏదైతే పెనట్రేట్ అయిన రాడ్ ఉందో దాన్ని మీదికి పెట్టేసి ఓవరాల్గా మనకు స్ట్రెచబుల్ బ్యాండేజ్ పెడతాం. ఎందుకు రాడ్ పై కనిపిస్తుంది కదా. మెడికల్ అడ్వాన్స్ ఫస్ట్ మనం ఎల్లో ఇచ్చాం కాబట్టి స్ప్లింట్ యూజ్ చేయాలి. లెఫ్ట్ క్యాచ్ చేయండి కాబట్టి మోరల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసేదొరుకుతుంది.